హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ దేశం ప్రపంచంలో సముద్రంలో ఫస్ట్ బోట్ నడిపింది. అండ్ ఇదే ఆ కంట్రీలో మన ఇండియన్స్ ని ఎయిర్ ఇండియా ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఈ దేశం మనుషులు ఎంత సంపాదిస్తారు అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా డబ్బు కొరత ఉండదు. అండ్ ఈ దేశ అమ్మాయిలను చూస్తే ఆ అందానికి మీకు మతి పోవాల్సిందే. ఈ దేశం పాపులేషన్ మన హైదరాబాద్ లో సగం కూడా ఉండదు, కానీ ఈ దేశం ప్రపంచంలో ధనిక దేశం. ఈ దేశం ముందు అమెరికా, యూకే, కెనడా లాంటి పెద్ద దేశాలు కూడా పేద దేశాలుగా కనిపిస్తాయి. ఇప్పటికే నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, నేను మాట్లాడేది ప్రపంచంలో ఉన్న ధనిక దేశమైన కువైట్ గురించి. ఇంకా ఆలస్యం దేనికి, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసా కువైట్ దేశం పూర్తి పేరు? మీకు తెలియకపోతే చెప్తున్నా వినండి. కువైట్ కంట్రీ పూర్తి పేరు వచ్చేసి దౌలత్ అల్ కువైట్. ఈ దేశాన్ని 1613లో స్థాపించారు. కువైట్ రాజధాని కువైట్ సిటీ. ఈ సిటీ ఈ దేశంలో పెద్ద సిటీ. ఈ దేశం మొత్తం 43 లక్షల మంది వరకు ఉంటారు. అంటే ఒక కిలోమీటర్ కి 240 మంది మాత్రమే ఉంటారు. కువైట్ లో 100% మంది సిటీలోనే ఉంటారు. దేనికంటే ఈ దేశంలో ఎలాంటి పల్లెటూరు లేదు. కువైట్ సిటీని కువైట్ హార్ట్ అని పిలుస్తారు. కువైట్ పక్కన ఆనుకొని ఉన్న దేశాలు ఇరాక్ అండ్ సౌదీ అరేబియా. కువైట్ కంపెనీలు హెడ్ క్వార్టర్స్ అన్ని కువైట్ సిటీలోనే ఉన్నాయి. కువైట్ కరెన్సీ పేరు వచ్చేసి కువైటీ దినార్. ఈ కరెన్సీ ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ కరెన్సీ. 2013లో ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ కరెన్సీగా కువైటీ దినార్ గా పేరు వచ్చింది. ఇప్పుడు ఉన్న కాలంలో ఒక్క కువైటీ దినార్ 270 రూపాయలకు సమానం. ఒకవేళ మీకు కువైట్ వెళ్ళాలనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. కువైట్ లో ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఉన్న దేశం. ఆ క్రూడ్ ఆయిల్ లో 60% ఏషియన్ కంట్రీస్ లోనే సప్లై చేస్తుంది. కువైట్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రపంచంలోనే 6వ పెద్ద క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కువైట్ లో క్రూడ్ ఆయిల్ 1934లో కనుక్కున్నారు. కువైట్ ఒక ధనిక దేశం అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కువైట్ లో ఉన్న మనుషుల గురించి మాట్లాడుకుందాం. మీరు నమ్ముతారా? ఇక్కడ ఉన్న ప్రతి మనిషి సంవత్సరం జీతం వచ్చేసి ₹1 కోటి పైనే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి దగ్గర వాళ్ళ ఓన్ కంపెనీ ఉంటుంది. ఇందుకే కువైట్ ప్రపంచంలో ధనిక దేశం అయింది. వీళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా మామూలుగా ఉండదు. కాస్ట్లీయెస్ట్ కార్స్ లో తిరుగుతుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే తిరుగుతారు. ఒకదానికి మించి ఇంకోటి మంచి ఇల్లులు ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే ఇక్కడ అందరూ డబ్బు ఉన్న వాళ్ళే. సో ఫ్రెండ్, ప్రపంచంలో ఎక్కువగా వేడిగా ఉండే దేశాల్లో కువైట్ దేశం కూడా ఒకటి. ఒక్క కువైటే కాకుండా అన్ని అరబ్ కంట్రీస్ లో క్లైమేట్ వేడిగానే ఉంటుంది. ఆ వేడి వల్ల అక్కడ ఉన్న మనుషుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఇక్కడ డే టైం టెంపరేచర్ వచ్చేసి 55 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అవునండి, మీరు విన్నది నిజమే. 55 డిగ్రీల సెల్సియస్. ఎలా అయితే ఇక్కడ కువైట్ లో వేడి క్లైమేట్ ఉంటుందో అలా వర్క్ చేసే విధానం కూడా మారుతుంది. ఇక్కడ ఎక్కువగా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతుంటాయి. అవి 2 షిఫ్ట్స్ లో చేస్తారు. ఒక షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే రెండో షిఫ్ట్ వచ్చేసి సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. డే టైమ్ లో ఇక్కడ ఎవరు బయట తిరుగుతున్నట్టు మీకు అస్సలు కనిపించరు. ఎందుకంటే ఆ వేడి వల్ల అందరూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే. ఫ్రెండ్స్, కువైట్ ఒక ముస్లిం కంట్రీ. ఇక్కడ లా కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఆల్కహాల్ తాగడం, అమ్మడం లేదా తీసుకొని రావడం బ్యాన్ చేశారు. ఒకవేళ ఆల్కహాల్ తెస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఖాయం. ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిల గురించి మాట్లాడితే కువైట్ దేశం అమ్మాయిలది పై చెయ్యి అని చెప్పాలి. కువైట్ అమ్మాయిలు ఉండాల్సిన కన్నా ఎక్కువగా అందంగా ఉంటారు. ఆ అందాన్ని చూసి ప్రపంచం వాళ్ళ అందంలో మునిగిపోవాల్సిందే. కానీ ఇక్కడ విచిత్రమైన రూల్ ఏంటి అంటే, ఒకవేళ మీరు కువైట్ అమ్మాయిలకి గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు డైరెక్ట్ గా గిఫ్ట్ ఇవ్వలేరు. ఆ గిఫ్ట్ ని తీసుకోవడానికి ఆ అమ్మాయి బదులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంత రిచెస్ట్ కంట్రీ అయినా కూడా ఇక్కడ ఉన్న అమ్మాయిల పట్ల ఆలోచన ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. కువైట్ లో మొదటిసారి అక్కడ ఉన్న ఆడవాళ్లకు 2006లో ఓటింగ్ రైట్ వచ్చింది. 2006 సంవత్సరం ముందు ఇక్కడ కేవలం మగవాళ్ళు మాత్రమే ఓటు వేసేవాళ్ళు. ఇప్పుడు కువైట్ పాలిటిక్స్ లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మంచి పనులు కూడా చేశారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన హక్కులు ఇచ్చారు. కువైట్ వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీకి టైం ఇస్తారు. ఒక సర్వే ప్రకారం కువైట్ వాళ్ళు ఖాళీ సమయంలో వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. మీకు తెలుసా, కువైట్ లో తాగే నీళ్ల కన్నా వంట చేసుకునే గ్యాస్ ప్రైస్ చాలా తక్కువ. ఎందుకంటే కువైట్ లో చాలా తక్కువ వర్షం పడుతుంది. ఒక సంవత్సరంలో కేవలం 2 రోజుల మాత్రమే వర్షం పడుతుంది. ఇది చాలా తక్కువ. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ నీళ్ల కన్నా గ్యాస్ ప్రైస్ ఎందుకు తక్కువ ఉంటుందో. ఇక్కడ సముద్రపు వాటర్ ని ప్యూరిఫై చేసి ఆ నీటిని తాగుతారు. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ ఏంటో మనందరికి తెలుసు. అది దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా అని మనందరికి తెలుసు. ఇక్కడ వచ్చే 5 సంవత్సరాల్లో బుర్జ్ ఖలీఫా కన్నా ఎత్తైన బిల్డింగ్ కట్టబోతున్నారు. ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి బుర్జ్ ముబారక్ అల్ కబీర్. 2030లో ఈ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది అని కువైట్ గవర్నమెంట్ తెలిపింది. కువైట్ గవర్నమెంట్ కి నమ్మకం ఏంటంటే ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత టూరిస్టులు కూడా
ఎక్కువ సంఖ్యలో వస్తారని ఆశిస్తుంది. మీకు తెలుసా, కువైట్ లో అసలు రైల్వేస్ లేవు. అంటే ఈ దేశంలో ఎక్కడ కూడా రైల్వేస్ లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కో లగ్జరీ కార్ ఉంది. ఇంకా వాళ్ళకి రైల్వేస్ తో అవసరమే లేదు. కువైట్ లో ఒక యూనివర్సిటీ మాత్రమే ఉంది. ఆ యూనివర్సిటీ పేరు వచ్చేసి కువైట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని 1960లో స్టార్ట్ చేశారు. కానీ కువైట్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చదువుకోరు. వాళ్ళు ఎక్కువగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో చదువుకుంటారు. ఫ్రెండ్స్, మీరు అక్షయ్ కుమార్ మూవీ అయిన ఎయిర్ లిఫ్ట్ మూవీ చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోతే చూసేయండి. చాలా అంటే చాలా మంచి మూవీ. ఇప్పుడు నేను చెప్తాను దీని వెనుక ఉన్న విషయం ఏంటో అని. 1990లో కువైట్ లో ఒక అటాక్ జరిగింది. ఇది చాలా అంటే చాలా భయంకరమైనది. కానీ అదే అటాక్ మధ్యలో 13th August 1990లో 1,70,000 మంది ఇండియన్స్ ని ఎయిర్ ఇండియా ద్వారా మన ఇండియాకి తీసుకొచ్చారు. ఈ ఎయిర్ లిఫ్ట్ మన ఇండియన్ హిస్టరీలో ఎవరు మర్చిపోలేరు. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కామెంట్ రాయండి. కువైట్ కంట్రీలో క్యామెల్ రేస్ చాలా అంటే చాలా పాపులర్. ఇక్కడ ఈ రేస్ ని చూడటానికి వేల మంది వస్తారు. కానీ 2005వ సంవత్సరం తర్వాత ఈ రేస్ నుంచి పిల్లల్ని బ్యాన్ చేశారు. అయినా కూడా ఈ రేస్ కనుక ఆగలేదు. 2006లో కువైట్ ఒక తన డబ్బు అండ్ టెక్నాలజీ పవర్ ని ఈ ప్రపంచాన్ని చూపించింది. మీకు తెలుసా, కువైట్ లో అతి పెద్ద టైర్ డంపింగ్ యార్డ్ ఉందని. ఇక్కడ మొత్తం 80 లక్షల టైర్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఇయర్ ఈ ఏరియాలో 80 నుంచి 90 లక్షల టైర్స్ ని డంప్ చేస్తారు. ఈ టైర్ డంపింగ్ ఏరియాని మీరు ఫ్లైట్ నుంచి కూడా చూడొచ్చు. దీంతో మీరు అంచనా వేయొచ్చు ఇది ఎంత పెద్ద డంపింగ్ ఏరియా అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ వీడియోకి లైక్ చేస్తే నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి చాలా మోటివేట్ గా ఉంటుంది.